ఎవరైనా మ్యాగీ చేసేటప్పుడు మ్యాగీ మసాలా రెండు కలిపి బాయిల్ చేయడమైనా చేస్తారు, లేదా ఉప్మా చేసినట్టయినా చేస్తారు. వెజిటబుల్స్ వేస్తే కంపల్సరీగా వెజిటబుల్స్ ఉడికించకుండా అయితే చేయరండి. కంపల్సరీగా మనకి అది వేయించుకునే చేస్తారండి. నేనైతే కనుక ఇంత రా వెజిటబుల్స్తోనే మ్యాగీని మీకు ఇస్తానండి. అది ఎలాగో చూద్దామండి. ముందుగా మ్యాగీ ప్యాకెట్లోను మసాలాని పక్కన పెట్టుకుంటామండి. మ్యాగీని అయితే కనుక కొంచెం నీళ్ళలో అయితే కనుక బాయిల్ చేస్తామండి. బాయిల్ చేసేటప్పుడు కొంచెం వేడయ్యి బాయిల్ అవుతున్నంత టైం వరకు మూత పెడతాం, హైలో పెడతామండి. ఇప్పుడైతే బాయిలింగ్ పాయింట్ వచ్చిందో తర్వాత సిమ్లో పెట్టేయాలండి. ఎక్కువ నీళ్ళు అయితే కనుక వాడకూడదు, తక్కువ నీళ్ళు వాడుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మామూలు నూడిల్స్కి అయితే కనుక ఎక్కువ వాటర్లో ఉడికించేసి తర్వాత చల్ల నీళ్ళు వేస్తే పొడి పొడిగా వచ్చేస్తుంది. దీనికి అలా కాదండి, మ్యాగీది మాత్రము పొడి పొడిగా రాదు. కాబట్టి తక్కువ నీళ్ళు వేస్తే సిమ్లో ఉడికేస్తే పొడిగాడిగా రాకపోయినా దాన్ని పొడి పొడిగా చేసుకోవడానికి మనకు వీలుంటుందండి. ఆయిల్ అయితే యూజ్ చేయనండి. కొంతమంది ఇందులో ఆయిల్ వేస్తారు, నేనైతే ఈ ఆయిల్ లేకుండానే చేయాలనుకుంటున్నాను కదా. ఏదైనా హెల్తీగా చేయాలనుకుంటాను. ఇంట్లో వాళ్ళకే కదా, మనమైతే బిజినెస్ కోసం అయితే కాదు కదా. టేస్ట్ ఏదైనా సరే మనం ఇంట్లో వాళ్ళను ఆలోచించి చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మ్యాగీ నూడిల్స్కి పసుపు, మసాలా గుండా, మ్యాగీ మసాలా కలిపి పక్కన పెట్టుకుంటామండి. ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి. ఇలా విడిగివిడిగా అప్పుడే చేసుకోవాలండి. చేసుకొని చల్లారనివ్వాలండి. చూడండి ఎలాగా విడివిడిగా చేసుకుంటున్నానో. అది గరిటతో కానీ లేకపోతే స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ తీసినా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా చల్లారించుకుంటే విడివిడిగా వస్తే పిల్లలు కూడా దాన్ని చూడటానికి ఇష్టంగా తింటారు. ఏ ఫుడ్ అయినా సరే మనము కలుపుకునే పద్ధతిని బట్టే ఉంటుంది. దాంట్లో ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉంటాయి. మనం ఇందులో ఉప్పు అయితే వేయాల్సిన అవసరం అయితే లేదు, తర్వాత వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇది ప్లేట్లో అయితే కనుక నేను చల్లారనిస్తున్నాను. చూడండి ఇలాగ చేసుకుంటే మొత్తం విడివిడిగా అయిపోతుందండి. తర్వాత మనం ఒక కళాయిలోన ఉల్లిపాయలను అయితే వేయిస్తామండి. ఉల్లిపాయలు దోరగా వేయించేయాలండి. వేయించిన తర్వాత ఒక గుడ్డ అయితే వేస్తాము. ఒక ప్యాకెట్కి ఒక గుడ్డ అయితే సరిపోతుంది. ఒక గుడ్డు వేసానండి. దాన్ని బాగా వేయించాను. తక్కువ నూనె వేసాను కదా, అందువల్ల నూనె చూడండి అస్సలు పైకి తేలటం లేదు. నూనె అస్సలు చూడండి లేదు, చాలా తక్కువ నూనె వేసాను. అవి బాగా వేగిన తర్వాత గుడ్డు అంతా బాగా వేగిన తర్వాత తీసి వేరే ప్లేట్లో వేసేయాలండి. వేసిన తర్వాత ఈ మ్యాగీ మసాలాది కలిపింది ఉంది కదండి, ఇది కళాయిలో వేసుకొని అది వేడి చేసిన తర్వాత దాని మీద కొంచెం పచ్చి క్యారెట్, కొద్దిగా బీట్రూటు, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ అన్నీ మనం వేస్తామండి. కొత్తిమీర కూడా వేసుకుంటే వేసుకోవచ్చు. కొద్దిగా అయితే నేను వేసానండి. అప్పుడే వేసేయాలి, ఎందుకంటే తర్వాత వేస్తే అది వేడి మీద అవి మెత్తనైపోతాయండి. ఇగోండి నూడిల్స్ వేడిగానే ఉన్నాయి. దాంతోపాటు అంటే చల్లారనిచ్చిన మళ్ళీ కళాయిలో వేసాం కదా, వేడిగా అయిపోయామండి. తర్వాత ఆల్రెడీ గుడ్డు ఉల్లిపాయలు వేయించిన ఉన్నాయి కదండి, ఆ నూనె అయితే సరిపోతుంది, కొంచెం నూనె అది కూడా దానిపైన వేసేసి మొత్తం కలుపుతామండి. ఇప్పుడు అన్నీ బాగా వేయించాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే ఇంత గుడ్డప్పుడు కొంచెం వేసాను కదండి, సాల్ట్ పసుపు అవి వేసాను కదా, అది సరిపోతుందో లేదో, ఈ రెండింటికి సరిపోద్దా లేదని కొంచెం చూసుకుంటాం. కొంతమంది టేస్ట్ చూసేవాళ్ళు, లేదు కొంతమంది అద్దం మీద వేసేవాళ్ళు అయితే వేసిస్తారు. చూడండి క్యారెట్, క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, బీట్రూట్ అయితే చాలా తక్కువ వేసానండి. ఆ పిల్లలకైతే బీట్రూట్ నచ్చదు కదా, ఎక్కడో ఒకటి ఉండేటట్టు చాలా తక్కువ వేసాను. కాకపోతే అలా కలుపుతూ ఉండాలండి, బాగా వేయిస్తుండాలి. బాగా వేయించితే అవైతే కనుక ఫ్రై అయిపోయినట్టు అయితే అయిపోతాయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా. చూడండి ఎంత మంచి ఫ్లేవర్ అయితే వస్తుందో, ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా బాగుంది. ఇంకా వండుతుంటే తినేయాలనిపిస్తుంది. అదే అండి, ఇలా చేసుకుంటూ మనం మూత పెడుతూ మధ్య మధ్యలో వేయిస్తూ మళ్ళీ మూత పెడుతూ వేయిస్తూ అలా చేసుకోవాలండి. తర్వాత మనము వేడివేడిగా ఇచ్చి పిల్లలకిస్తే ఇష్టంగా తింటారు.